మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం. సో మీరు చూసుకుంటే మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ముఖ్య నాయకులు తాము సూచించిన వారికి ఇవ్వాలని కోరుతూ ఉండటంతో అన్ని అంశాలను పరిశీలించి తామే నిర్ణయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే స్పష్టం చేసింది. నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగా వేరువేరుగా విన్న అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చి పేర్లు ఖరారు చేసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీలతో ఇక్కడ రాత్రి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారన్నమాట. మొత్తం 6 ఖాళీల్లో 1 ముదిరాజు సామాజిక వర్గానికి కేటాయించడం ఖాయమైపోయినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన స్థానాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ఖాళీని ఇప్పుడే భర్తీ చేయబోతూ ఉన్నారనమాట. సో ఇలా ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే క్యాబినెట్లో కొత్త వ్యక్తులను తీసుకోవడానికి అయితే గట్టి కసరత్తు అయితే జరుగుతుంది. అయితే ముందుగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలకు వెళ్ళిన తర్వాతే క్యాబినెట్ విస్తరణ అయితే చేయాలని చెప్పేసి అభిప్రాయపడుతుంది అనమాట తెలంగాణలోని. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.